విశాఖ జిల్లాలో 132 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 10,562 మంది విద్యార్థులకు అందజేస్తారు. నిన్నటి వరకు 3,820 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి. సో ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? సో ఇవాళ కూడా ట్యాబ్స్ పంపిణీ స్టూడెంట్స్కి జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? అరే, నేను విశాఖపట్నంలోని ఇక్కడ మధురనగర్ అనే ప్రాంతంలోనూ ఇక్కడ ట్యాబ్ల పంపిణీ నిన్నే జరిగింది. దాదాపుగా 3,800 మందికి వేరువేరు ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా 8వ తరగతి విద్యార్థులు. ఈ రకంగా నేనున్న ఈ మధురనగర్ మాత్రమే కాకుండా చాలా పాఠశాలలో కూడా ఇవ్వడం జరిగింది. తొలి విడతలో ఈరోజు రేపు కూడా వేరువేరు ప్రాంతాల్లో ఇస్తారు. మొత్తం అధికారుల అంచనాలు బట్టి ఈ ఏడాది దాదాపు 10,000 మంది విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు. వీరందరూ కూడా ట్యాబ్ల పంపిణీ ఒక 3 రోజుల వ్యవధిలోనే పూర్తయ్యే పరిస్థితుంది. ఈ దశలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. హరి అమ్మ, చెప్పండి, ఈ ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ ఎడ్యుకేషన్? నా పేరు యజస్వి, నేను జీవీఎంసీ హై స్కూల్ మధురనగర్లో చదువుతున్నాను. మాకు ట్యాబ్స్ లాస్ట్ ఇయర్ మేము ఎత్తులో ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మేము 9th క్లాస్ చదువుతున్నాం. అలాగే నిన్నే మా స్కూల్లో ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకు ట్యాబ్స్ ఇచ్చారు. సో ఇప్పటికి ఏంటంటే మాకు ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మాకు స్కూల్లో చెప్పిందే కాకుండా బైజూస్ వస్తుంది, స్విఫ్ట్ చాట్ అని మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అవి ఈ యాప్లో క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాఠశాల మాకు ఇప్పుడు బైజూస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాంటివి రావు. కానీ ఈ పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజెస్ కూడా మాకు వస్తాయి. బైజూస్లో మాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, మ్యాథ్స్ ఇలా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ బైజూస్లో వస్తాయి. అలాగే బైజూస్ ఇచ్చినప్పటి నుండి మాకు ఏ డౌట్స్ ఉన్నా ఏం క్లారిఫై అవ్వకపోయినా సరే టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. ఒకవేళ మాకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మేము అది ట్యాబ్స్లో క్లియర్ చేసుకున్నాం. జగన్ గారి గవర్నమెంట్ మాకు చాలా నచ్చింది. మళ్ళీ ఈయనే రావాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది, అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్? ఇది చాలా మంచి శుభదాయకం అండి. ఎందుకంటే ఆయన బర్త్డే రోజు మా విద్యార్థులకి ఇలా ట్యాబ్లు పంచడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే మన పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి కంటెంట్ని కూడా ఆమె ట్యాబ్లోనే అప్డేట్ చేసి విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మ్యాటర్ని కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాళీ టైంలోని, లేజర్ టైంలోని ఇంటికి వెళ్ళి అదే పాఠ్యాంశాన్ని మళ్ళొకసారి సమగ్రమైన విజ్ఞానాన్ని పొందడానికి ఆ ట్యాబ్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారంగా మన విద్యార్థి వీడియోస్ ద్వారా, యానిమేషన్ ద్వారా కూడా చక్కనటువంటి అవగాహన పొందడానికి ఈ ట్యాబ్ అనేది చాలా ముఖ్యంగా వస్తుందండి. ఇందులో ఒక టెస్ట్ గురంగా కాకుండా అభ్యర్థిగా అభ్యాసమైనటువంటిది మనకి అర్థమైందా లేదనేటువంటిది కూడా ఫీడ్బ్యాక్ ద్వారా విద్యార్థికి మనం ఒక చిన్న టెస్ట్ ద్వారా కూడా కండక్ట్ చేస్తుంది. మనం ముందుకు తర్వాత క్లాస్కి వెళ్ళాలి అంటే అందులో చిన్న ఫీడ్బ్యాక్ అనేటువంటి ఉంటుంది, చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ వాళ్ళు అటెంప్ట్ చేస్తేనే తర్వాత క్లాస్కి, తర్వాత లెసన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ టెస్ట్ కానీ ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ దాన్ని రీకాప్చర్ చేసుకుంటూ మళ్ళీ అదే వీడియోని రీప్లేస్ చేసుకుంటూ విద్యార్థికి యొక్క పూర్తి అవగాహన పొందడానికి ఈ ట్యాబ్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది నేను ఒక మధురనగర్ స్కూల్ మాత్రమే కాకుండా వేరు ప్రాంతాల్లో, అంటే కేవలం విశాఖ సిటీ మాత్రమే కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేను చూసుకుంటే హరి అక్కడ చింతపల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడంతో మారుమూల ప్రాంతాలకు కూడా ఉన్నత విద్య, మెరుగైన విద్య అందిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.